టాక్ విత్ యూ రిగార్డింగ్ ది సిద్ధ మహాయోగం. కొంచెం వినండి, మీ సబ్జెక్ట్కి వస్తాం. ఇక్కడ సిద్ధ మహాయోగం అనే పేరు ఎందుకు వచ్చింది? సిద్ధ అంటే ఏమర్థం? అది ఆల్రెడీ సిద్ధించబడింది అనమాట. సిద్ధించబడింది అంటే ఇట్ ఈస్ రెడీమేడ్ రసగుల్లా. మనం దాని మీరు వండవలసింది ఏం లేదు, డైరెక్ట్గా తినాల్సింది. సో దానివల్ల మనకు లేకపోతే ఏం చేయాలి? మనం గురుకులాల చేరుకుని అక్కడ అష్టాంగ యోగం నేర్చుకోవాలి. ప్రాణాయామం నుంచి అన్ని నేర్చుకునేసి ఒక్కొక్క విధంగా అభ్యాసం చేసుకుని ఇట్ విల్ టేక్ 12 to 15 years టు స్టార్ట్ మెడిటేషన్. ఇప్పుడు కలియుగం వచ్చేసింది, వీఆర్ డైరెక్ట్లీ ఇంజెక్షన్ చేసేస్తున్నాం. ఈ ఇంజెక్షన్ చేయడమే శక్తిపాత్ అంటారు. సో ఈ సిద్ధం అనేది ఇక్కడ ఏమంటే, సిద్ధం అంటే ఆల్రెడీ ప్యాక్డ్ ఫుడ్ రెడీగా ఉందన్నమాట, సిద్ధించబడింది. దీనివల్ల మీరు సిద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీని మహాయోగం అని నేను అన్నారు, అంతేం గొప్ప ఉంది సార్ ఇందులో? కృష్ణుడు ఆల్రెడీ రాజయోగం గొప్పదని చెప్పేసి గీత కూడా చెప్పేశాడు కదా, రాజయోగం ఉంది కదా అక్కడ ఆల్రెడీ. మన మహాయోగం ఏంటిది? ఇది మహేశ్వరుడి స్థాపించింది, శివుడు ఫస్ట్ ఇచ్చాడు. ఆయన ఏం శ్లోకంలో అన్నాడంటే, నేను ఎన్నో 1000 రకమైన యోగాలు ఉన్నాయి, కానీ అన్నికన్నా శ్రేష్టమైనది ఇది నేను అంటున్నాను. ఐ ఓన్లీ రికమెండ్ దిస్ అండ్ దిస్ ఓన్లీ అనే ప్రయోగం మాట శ్లోకం ఉంది. ఐ కెన్ సెండ్ యూ. ఆ విధంగా దీన్ని చేసింది, దీన్ని రికమెండ్ చేసి ఆయన అప్పుడు విష్ణువుకి చెప్పి ఏమి అందరూ ఋషులకు చెప్పేసి స్ప్రెడ్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఈ మహాయోగా అని ఎందుకు వచ్చిందంటే, మహేశ్వరుడు ఇచ్చిన యోగం అనే కారణం ఒకటి. రెండోది, యోగంలో కూడా అన్నికన్నా గొప్పది కాబట్టి, గొప్ప వాళ్ళు తెచ్చబడింది. రెండోది, మీరు 4 వేదాలు, 18 పురాణాలు, 108 పురాణాలు ఉన్నాయి, అది మన అవన్నీ చదువుకుంటే హౌ టు రైస్ యువర్ కుండలి, హౌ టు రైజ్ చెప్పడానికి ఇన్ని ఉన్నాయి. ఆఫ్టర్ రైజ్ వాట్ టు డూ ఎక్కడ లేదు. అదే మేము చెప్పుకునేది. ఇది హౌ టు రైజ్ అని ఎందుకంటే, యువర్ గురు ఈస్ కమింగ్ అండ్ జస్ట్ రైజింగ్ యువర్ కుండలి బై షాక్, సింప్లీ. అండ్ మీకు తెలియటం లేదు ఏం చేయాలని. మీరు ఏం చేయవద్దు, కూర్చోండి, ఆమెకి ఇచ్చేసేయండి మీ శరీరం. అమ్మా నువ్వు నన్ను చూసుకో, ఐఎమ్ జస్ట్ డిపెండింగ్ ఆన్ యూ. ఆ మంత్రం ఎందుకు ఇచ్చారో? జస్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ సెట్, కూర్చొని మనం దాచుకోవడానికి. ఆ శబ్దం కొంచెం చెప్తా మర్చిపోతాం, తర్వాత థాట్ ఉండదు, మంత్రం ఉండదు. నో మంత్ర, నో థాట్. అండ్ దెర్ విల్ బి స్టేజ్ విల్ బి దేర్, ఓన్లీ మంత్ర విల్ బి దేర్, థాట్ విల్ నాట్ బి దేర్. దెన్ బోత్ విల్ నాట్ బి దేర్. దట్ ఈస్ ద స్టేజ్ వీ వాంట్ టు అచీవ్. దట్ ఈస్ నో మంత్ర, నో థాట్. దీన్ని రావడానికి కోసం ఇది ఎంత అల్లరి చేస్తుంటాం మనం. ఇవన్నీ చేయడానికి కొన్ని రోజులు పడతాయి. ఇది 1 డేలకు అయ్యేది కాదు, 3 రోజులు ఆ కాలేదా అనేసి నిరుకోవద్దు. ఇట్ విల్ టైమ్ టు టైమ్, వితిన్ సెకండ్లోనే అది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ సెకండ్లో మనకు తెలియదు సెకండ్ అయిందా లేదని. ఒక సెకండే ఉండొచ్చు విత్ వన్ నో మంత్ర అండ్ నో దిస్ వన్, బట్ దట్ విల్ ఇంప్రూవ్. ఎందుకు? దానికి గ్యాప్ దొరకని అది పెరుగుతుంది. ఆ గ్యాప్ విల్ ఇంప్రూవ్. దాన్ని తొందరపడితే మాత్రం దారియే లేదు. ఓన్లీ పేషెన్స్గా ఉండాలా అండ్ ఎక్కువ టైం ఇవ్వాలా. మీరు ఈ టైమే కావాలా, పొద్దున్నే చేయాలా, రాత్రి చేయలేకపోతున్నాను కాదు, ఎక్కువ టైం దగ్గర కూర్చోవచ్చు. I have waited most of the time in the bus when I was traveling. అన్ని చప్పుడులో చేశాను. ఇంట్లో టీవీ పెట్టుకొని ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్. నేను వితౌట్ డిస్టర్బింగ్ విత్ దట్ ఐ టర్న్ టు అదర్ సైడ్ అండ్ సీ. టుడే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఎనీ ఈవెన్ కండిషన్. నేను కళ్ళు మూసుకోవాల్సిన టైం. సో దిస్ ఆల్ థింగ్స్ పాసిబుల్. వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. మనం పక్కన టీవీని ఆఫ్ చేయమని చెప్పలేము. కాబట్టి మనం ఎనీ కండిషన్లో ఉన్నా మనం చేసుకోవాలా. శాంతంగానే ఉండాలా, ప్రశాంతంగానే ఉండాలా, అవన్నీ ఏమీ లేదు. ఎనీ గివెన్ కండిషన్. సిద్ధ మహాయోగంలో ఆల్రెడీ సిద్ధించి మీకు రెడీమేడ్గా ఇవ్వబడింది కాబట్టి మీరు మిమ్మల్ని ఆ కుండలిని శక్తికి అర్పించేశారు. అండ్ వెయిట్, షీ విల్ టేక్ యాక్షన్. తీలేదు, వెయిట్ అంటే మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు. మేము చేసుకుని గివ్ అప్. అదే గురుగారు చెప్పింది ఏమంటే, యూ హ్యావ్ టు డూ నథింగ్ అంటే, యూ డి నాట్ గో అండ్ డూ ఎనీ ప్రాణాయామం ఆర్ ఎనీ మంత్ర అని ఏ ప్రయత్నం చేయవద్దు. జస్ట్ గివ్ అప్. థాట్స్ విల్ కిల్ యూ, ఐ నో, బట్ డోంట్ వరీ అబౌట్ థాట్స్ ఆర్ గోయింగ్, ఇట్ ఈస్ నాట్ కమింగ్. మీ కార్ నార్మలీ సే థాట్స్ చాలా వస్తున్నాయండి, లేదు పోతున్నాయి. చెత్తకుండా ఎంత ఉందో డస్ట్బిన్లో ఉంటాయి కదా, మనం మీరు రిమూవ్ ఇన్ ద కంప్యూటర్లో అది ఎంటీ చేయగానే మళ్ళీ అది అల్లైపోయి నిండుతూ ఉంటుంది. సో దాన్ని ఎంత చేస్తే అంత హ్యాంగింగ్ కండిషన్ తక్కువ అయిపోతుంది, మీ కంప్యూటర్ ఫ్రీగా మూవ్మెంట్ అయిపోతుంది. అలాగనే మన మైండ్లో ఉన్నది కూడా ఈ చెత్త నిండి ఉన్నాయి కాబట్టి ఈ థాట్స్ పోతున్నాయి. కొన్ని రిపీటెడ్ థాట్స్ ఉంటాయి, అది ఎక్కువ ఉన్నాయన్నమాట, 2-3 సార్లు పోతాయి.
సో డోంట్ వరీ అబౌట్ ఇట్. విల్ గెట్ సమ్ వల్గర్ సీన్స్ వస్తున్నాయి, దేవుడు ఇది వస్తున్నాయి, మళ్ళీ దేవుడు బొమ్మలు వస్తాయి. ఇక్కడ వల్గర్ సీన్ అండ్ దేవుడు బొమ్మ రెండు ఒకటే. ఆల్ యువర్ ట్రాష్ అని దాంతో నీకు ఏ సంబంధం లేదు, ఏ లాభం లేదు. ఎవ్రీథింగ్ విల్ కమ్, ఇట్స్ గోయింగ్. ద మోర్ గోస్ యూ బికమ్ నిల్. వెన్ యూ ఆర్ బికమ్ నిల్, యూ ఆర్ ఫిల్ with that divinity. Our job is to fill the divinity. When you fill the divinity, you need not fill from anywhere. You need not dig from anywhere. You need not catch from anywhere. It is in you. All you have to give up yourself and sit down, wait. So only. Today 1 hour, tomorrow further increase. And as he said, the time left will take over. Don't force yourself and see that it is a must. No, before that there is one backlog is there. If you go to Bhakti Yoga or any kind, I am also in Bhakti Yoga. I had a lot of pujas and this one. So in Bhakti Yoga or many kind of yoga, thousands of yogas are there. Mahavishnu has given me one chance. He has put me into the Vaikuntham. He has given a pass. Be Ravi there. You need not take any janma. No janma. I was there for thousands of years. Then I come back in the Kali Yuga. Because in the Kali Yuga, there is no such departments. They are all renovation velipothayi. You have to come back. When I went there, it was very golden time. Things were very nice. Everybody were devatas. Today I am coming back to this loka and there everybody is dangerous. So in this condition, what I can do? I used to do a lot of meditation there. No, I cannot even sit there and close my eyes. I don't know who will hit me. Yes. I am unable to close my eyes. So this is a condition I have come. So what is the use of that? Then I went to Shiva. He has given a pass. Chalo, tu bahut acha aadmi hai. Le lo. And I went to the Kailasa. I was there for thousands of years. In the Kali Yuga, I had to come back. At last, you have to dig your own. And Kundalini has to raise from your back of this channel, that is the Sushumna channel, and reach the top of it automatically, for which this great Guru helps us, shown a way how to raise in others and make them to do this. There is no age factor, there is no limitations, there is no male, female, there is no jati, anything. Everything is that I am not interested to live more, I don't want to have more janmas, I want to finish off here. You have to take your decision. If you take in this janma, once the diksha, your next janma diksha is not required. There is no next janma at all. If at all you happen to have next diksha, you don't have to have a diksha here. This is being Vishnu Tirtha Guruji is very particularly authentically he has explained in his book. So Siddha Mahayoga is not other yoga. So don't compare first. You have already come to other way. ఇక్కడ సముద్రం, ఇక్కడ నాలా ఉంది, ఆర్ సే రివర్ ఉంది. మన ఊళ్ళో నాలానే ఉంటుంది కాబట్టి రివర్ ఉంది. రివర్కి అటుపక్క ఉన్న వాళ్ళు వేరే మనుషులు, వాళ్ళ లోకంలో ఉంటారు. మన ఇటుపక్క వచ్చేసాం. ఇప్పుడు మన స్టైల్ ఈజ్ డిఫరెంట్. అవర్ స్టైల్లో ఏమైందంటే వీ హ్యావ్ టు డూ నథింగ్, సిట్ డౌన్, హ్యాండ్ ఓవర్ కుండలిని శక్తి, అమ్మ, గురుగారు, మేము నాలుగున్నాం. ఆల్ దిస్ వై హ్యాపన్. The most secret of the Guru, I'll tell you one thing. I was initiated by Guruji. When he started giving me, I got lot of good lucks. I started getting a lot of money, business was growing like anything, and I have forgotten this. ఇక్కడ మెడిటేషన్ కూడా చేస్తాడు, టైం ఎక్కడ ఉంది, మెల్లగా ఈ అంబక్ యాక్టింగ్. అప్పుడు గురుగారు మీద నుంచి నాకు కొన్ని అటాచ్మెంట్ తక్కువ. I understood my meditation is not happening. I went back, Guruji నాకు ఎట్లా ఉంది, మనం ఏం చేస్తాం అనేసి. Try and try again. That word was sufficient actually. It was reinitiated. Yes. Understand? That was reinitiated other way. That's why next time I got it. One thing I come to know, we should have more attached to the Guruji. గురుజీని మనం ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి. గురుజీని ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆయన ఒక్క కుండలిని వచ్చి మన పని చేసిందే కానీ మనది అక్కడ నిద్రపోతుంది. మనది ఎందుకు నిద్రపోతుంది? ఇట్ ఈస్ నాట్ అన్ యాక్టివ్ బాడీ, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ హిస్ ఓన్ ప్రాబ్లమ్. గురుజీ ఇట్ ఈస్ కమింగ్ అండ్ ఫంక్షనింగ్. సో వాట్ హ్యాపన్స్, సపోజ్ నేను ఇప్పుడు నుంచి రూమ్ మీటర్ ఉంది కదా, థర్మామీటర్, ఇక్కడ తీసుకుని 25 డిగ్రీ దగ్గర ఉంది తెచ్చిపెట్టా అనుకోండి, ఇక్కడ 25 తీసుకొస్తే 25 కూడా 25 వచ్చేస్తుంది.
ఈ టెంపరేచర్కి అన్నీ అది మారిపోతాయి. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కుండలిని ఒక రైస్లో లెవెల్లో వచ్చేస్తుంది. మరి పోగానే మళ్ళీ మీ లెవెల్కి అప్పుడు వచ్చేస్తుంది. గురుగారు ఉండేదాకా సడన్ హై లెవెల్కి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. We follow what I'm telling. So similarly this happens, so this is satsang is required. Satsang is not going to gain you knowledge. Knowledge is based here again. Even you have to come to zero and avoid anything sitting down there. She knows every knowledge. And most interesting thing is that the knowledge which really we are seeking, it is not in any other books or any volumes, it is in you, within you. That has to come and that you have to learn. And that is the school you are going for it. అందులోపల ఏమేమి బొక్కిషాలు ఉన్నాయో ఎంత వాల్యూమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. దాన్ని మనది జీవిత రహస్యం, అది ఎవరిది వాళ్ళకి చూసుకోవాలి. కానీ మీది నేను చూసుకుంటే ఆ గురుగారి గురించి ఈ గురుగారి గురించి పరమహంస గారి గురించి మనం ఎంతో రాసుకుని చదువుకుని ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు. కానీ మనం మళ్ళీ ఇక్కడే ఉండిపోతాం, మళ్ళీ జన్మం తీస్తాం, మళ్ళీ అగైన్ వీ విల్ బి కమింగ్ బ్యాక్ టు ది సేమ్ దిస్. సో బెస్ట్ వే ఈజ్ దట్ స్పెండ్ మోర్ టైమ్ ఫర్ దట్. రెండోది, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ప్రాక్టీస్, ఐ హ్యావ్ శ్రీ చక్ర ఉపాసక, నాకు 7 గంటల నుంచి 4 గంటల సేపు దాకా మినిమం అవుతుందండి ఒక పూజ చేయడానికి. అట్లాంటి పూజలు చేసేసుకునేసి జీవితంలో నేను బాగుపడిన యోగం చాలా చూశాను. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ పూజల నుంచి ఇప్పుడు నేను తక్కువ చేసుకున్నానంటే దీనికి కారణం ఏమంటే వెన్ వీఆర్ డూయింగ్ దిస్ డోంట్ డూ దట్ మచ్. ఇప్పుడు నాకేమైనా కొన్ని ఇది ఉన్నాయి ప్రణాళిక, ఇది రాదు చేయాలి దాని వల్ల ఐ కెన్ ఫినిష్ ఇట్ అనేది. ఐ కెనాట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో నేను ఫినిషింగ్ చేయలేదు. ఇది నేను చేయటం లేదండి ఇప్పుడు మానేస్తానని గుడిలో బొమ్మలు పెట్టేసి వెళ్ళిపోవడానికి అట్లాంటి పూజలు కాదు నాది. ఇది తరతరాలుగా వచ్చిన పూజలు. సో దానికి కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. బట్ స్టిల్ ఐ హ్యావ్ 90% ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్ టు అదర్ పర్సన్ హూమ్ ఐ గివన్. ఇప్పుడు 98% నేను ధ్యానంలోనే చేసుకుంటున్నాను. సో ఎందుకు చెప్తున్నా అంటే అట్లాంటివి మనం ఉంటే దానికి తక్కువ టైం ఇవ్వండి, దానికి తక్కువ చేసుకోండి, మినిమం చేసుకోండి, కానీ దీనికి ఎక్కువ టైం ఇవ్వండి. ఇది ముఖ్యం. దీనిలోనే ప్రేయర్ అవుతుంది, దీనిలోనే అమ్మవారు అవుతుంది. ఎందుకంటే ఆ కుండలిని ఏం చెప్పిందో లలితా సహస్రనామంలో పూర్తిగా కుండలిని గురించే చెప్పింది. షీ ఈజ్ నథింగ్ బట్ కుండలిని. లలితా సహస్రనామంలో చెప్పిన అన్ని ఒక్కొక్క మాట కూడా ఆమెను గురించే చెప్పింది, ఆమెనే చెప్పింది. ఆజ్ఞా చక్రాంతరస్థ రుద్రగంధ విభేదిని, ఏ చక్రంలో ఎక్కడ విభేదనం చేసుకుంటే ఎట్లా వస్తుంది దాని తత్వం దాన్ని తన గురించి తానే చెప్పుకుంది. సో అవన్నీ ఏమి లేదు, కుండలిని జరిగే రాత్రినే చెప్పింది. సో దాని గురించి మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. విష్ణు తీర్థ గారి పుస్తకాలు చదవండి, శివం తీర్థ గారి పుస్తకాలు కొన్ని చదవండి, మీకు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు మీరు. అండ్ ఎక్కువ క్వశ్చన్లు అడగవద్దు, ఎందుకంటే మోర్ క్వశ్చన్ అడిగితే మీకు డౌట్ క్లియర్ కాదు, ఎక్కువ డౌట్లు వస్తాయి. క్వశ్చన్ ఫాలోస్ క్వశ్చన్. సో ఆన్సర్ మీకు చెప్పేశాం కదా గురుగారు. కొంచెం కూర్చున్నాం, మెడిటేషన్. We'll have some group meditation now, okay? And Sit comfortably. Sit comfortably. And after finish group meditation, we'll మీరు కూడా కుర్చీ మీరు కుర్చీ